నమస్కారం సార్. నమస్కారం అండి. ఏం పేరండి? శ్రీనివాస్ అడప అండి. శ్రీనివాస్ గారా? ఏంటి ఎలక్షన్స్ వస్తున్నాయి, రేపు మే 13వ తారీఖున ఎలక్షన్స్ వస్తుంది, అవగాహన ఉందా? అవగాహన ఉందండి. ఏంటి ఈసారి మీ జగ్గంపేట పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏ పార్టీ వస్తుంది? జగ్గంపేట పరిస్థితి అంటే సమస్యలు పరిష్కారం చేసే వ్యక్తిని ఈసారి అన్న ఆలోచనతో ఉన్నారండి జనం. అంటే జనంలో ఎలక్షన్ ముందు కనిపించి ప్రసారం చేసి వెళ్ళిపోయే వ్యక్తి గురించి వాళ్ళు ఆలోచించలేని జనం. సమస్యకి పరిష్కారం అంటే జ్యోతుల్ నెహ్రూ గారు అన్న ఆలోచనలో ఉన్నారు. ఒక్కసారి ఓడించి మేము బాధపడతాం అన్న ఉద్దేశంలో ఉన్నారు జనం. లాస్ట్ టైం ఓడినందుకు ఇప్పుడు బాధపడుతున్నాం మేము అందరూ అంటున్నారు. అసలు ఇప్పుడు గెలిపించుకుంటారు మరి ఆయన్ని? గెలిపించుకుందామని ఉద్దేశంలో అంటే మీరు అధికార పార్టీ నుంచి నాకు సీట్ ఇచ్చారు, నేను ఆయన్ని ఓడించేస్తానని చెప్పనేసి తోట నరసింహ గారు అంటున్నారు. ఆయన పైన మీ కామెంట్ ఏంటి? ఆయన పైన కామెంట్ అంటే ఏమి లేదండి. ఆయన వల్ల జరిగింది ఏమైనా ఉందేమో ఇక్కడ ప్రజలను ఒక్కసారి కనుక్కోండి, అడగండి మమ్మల్ని ఆ మాట. ఆయన వల్ల జరిగింది ఏమీ లేదండి. అదేంటి సార్, ఆయన పార్లమెంట్ కి ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా కూడా 2-3 సార్లు చేశారు, ఒకసారి మినిస్టర్ గా కూడా చేశారు కదా మీకు. సో మరి చేసినప్పుడు మీకు అభివృద్ధి లేకపోవడం ఏంటి? ఇప్పుడు పార్లమెంట్ సభ్యులుగా గెలిచి కూడా స్వల్ప మెజార్టీతో గెలిచి కూడా ఆయన చేసింది ఏమీ లేదు జనాలకు తెలుసండి. అయితే ఒక్క నెహ్రూ గారు మాత్రం ఒక్క ఫోన్ కాల్ చాలండి ఆయనకి చేసి మా సమస్యకి పరిష్కారం కావాలండి జనాలు. దగ్గర పెట్టుకోండి మైక్. అప్పుడు అధికారం లేకపోయినా కూడా నెహ్రూ గారు పని చేసి పెడతాడు మీకు? అవునండి. ఎట్లా చేస్తారు? ఆయన ఏదైనా ఊరికి సమస్య అంటే వస్తారండి. జనానికి ఏదైనా కావాలా అంటే దాని గురించి పోరాడతారండి. ఒకవేళ పార్టీలో అధికారంలో లేకపోయినా పోరాడతారండి ఆయన అటువంటి వ్యక్తి అండి. సో అందుకని మీరంతా కూడా జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించుకోవడానికి ఆయన గుర్తు ఏంటండి? సైకిల్ గుర్తండి. సైకిల్ గుర్తు. మరి మీ ఎంపీ అభ్యర్థులు తెలుసా మీకు? ఎంపీ అభ్యర్థులు చలంశెట్టి సునీల్ గారండి, జనసేన నుంచి ఆయన చేస్తున్నాడు. జనసేన గురించి ఎలా ఉంటది ఎంపీలు ఇద్దరులో ఎవరికి ఎలా ఉంటది? జనసేన నుంచి నిలబడుతున్న తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు చెప్పిన మాట ఏంటంటే, నేను 25,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఒక్క పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో నేను ఆయన నియమించడంతో నేను మీకు ఎంపీగా నిలబడుతున్నాను. మీ సమస్యలకు నా సమస్యలుగా నేను అనుకుని నేను మీ జనంలో ఉంటానంటున్నారు. ఆయన మాట నమ్ముతారు కానండి. చలంశెట్టి సునీల్ గారు అంటే అసలు తెలియదు కదా. చలంశెట్టి సునీల్ అంటే ఎవరికి తెలియదు కదండి పెద్ద. అదేండి 3 సార్లు పోటీ చేశారు కానీ దీంతో 3వ సారి కదా పోటీ చేయడం. తెలియపోవడం ఏంటి? ఆయన ఏ పార్టీ అభ్యర్థి అండి? 3 సార్లు కూడా కదా. 3 సార్లు ఒకసారి టీడీపీ నుంచి ఉన్నారు, ఒకసారి వైసీపీ నుంచి, మళ్ళీ కూడా వైసీపీ నుంచి. తర్వాత ఈసారి గెలిచినా ఓడిపోయినా మళ్ళీ ఏ పార్టీలో ఉంటారు కూడా ఆయనకి ఎవరికి జనాలకు తెలియదు. ఓకే అండి. సో ఆయన అయితే అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పి అంటారు. మీకైతే ఎంపీ విషయంలో ఇప్పుడు శ్రీనివాస్ మీద మీకు వెయ్యాలని ఉంది, అంతేనా? మా మనిషి అనిపించుకునేది ఒక్క జ్యోతుల్ నెహ్రూ గారండి. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.